హలో ఆల్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో కూర కారం వేసి బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. బీరపాదు ఆకులు మెత్తగా నూరి రసం తీసి కళ్ళల్లో వేస్తే కళ్ళ మంటలు తగ్గుతాయని అంటారు మరి. ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం బీరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నెక్స్ట్ కూర కారం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కాస్త మినప్పప్పు, 2 టీ స్పూన్ల ధనియాలు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత చివర్లో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. ఎండుమిర్చి మీరు తినే కారానికి సరిపడా వేసుకోండి. ఇందులోనే ఇవి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కళ్ళుప్పు కూడా వెయ్యాలి. ఇవి చల్లారాక గ్రైండ్ చేయాలి. ఈ లోపల కూర ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు, పసుపు వేసి ఇందాక కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కల్ని ఇందులో వెయ్యాలి. మీకు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మేము ఇక్కడ వెయ్యడం లేదు. అలా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. ఈ లోపల ఇందాక వేయించి పక్కన పెట్టిన పప్పు దినుసుల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందాక మూత పెట్టిన కూర ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసిన కూర కారం వేసి కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే, కూర కారం వేసి చేసిన బీరకాయ కూర రెడీ. బీరకాయలో పందిరి బీర, పొట్టి బీర, నేతి బీర, గుత్తి బీర అని 3-4 రకాలుంటాయట. మీలో ఎంతమందికి ఇవి తెలుసో కింద కామెంట్ చేయండి. Thank you for watching the video. Do like, share and subscribe. We've been living in sin so